పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో మెజార్టీ లక్ష్యంగా ప్రచారం చేస్తోంది కాంగ్రెస్. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ బీజేపీ నేతలు దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ. అప్పుల పాలైన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తామన్నారు. కేసీఆర్ కేటీఆర్ సూచనలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 10 ఏళ్లు కేసీఆర్ దిగజారి పరిపాలన చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తుందన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నివాసంలో మాట్లాడారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు వివేక్. కేవలం కుటుంబ సభ్యులు అహంకారంగా పోలీసుని వాడుకొని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడము ఇవన్నీ చూసి, ఇంకా మొన్న ఫోన్ ట్యాపింగ్ కూడా, నిజంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ని కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. కేవలం కేసీఆర్ కేటీఆర్ వారి ఆదేశాల ప్రకారంగా, వారి సూచనల ప్రకారంగా అందరు ఫోన్లు ట్యాప్ చేసి, అంటే ఎంత దిగజారిపోయి టీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు ఆ రోజులలో ఏదైతే చేసినారో ప్రజలు వారికి సరైన గుణపాఠం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. మీరు గమనించండి, గత 10 సంవత్సరాల్లో ఎంత దోచుకున్నారో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మన కళ్ళ ముందు ఉన్నది. మన మానేరు బ్రిడ్జ్ కూడా మొన్న కూలిపోయింది, మీరు అందరు చూస్తున్నారు. అందరికి తెలుసు, గతంలో 10 సంవత్సరాల్లో కూడా దళిత బంధు స్కీమ్ అని చెప్పినారు, రైతు బంధు అన్నారు. ఇవన్నీ చెప్పి కేవలము టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ మంత్రులే దళిత బంధువులు, రైతు బంధువులు తీసుకున్నారు, కానీ పేదవాడికి ఇచ్చింది ఏం లేదని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలవాలని ప్రత్యేక పూజలు చేశారు కాంగ్రెస్ నాయకులు. మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని బడా హనుమాన్ ఆలయాన్ని దర్శించుకొని 101 కొబ్బరికాయలు కొట్టారు. స్వామివారి ఆశీస్సులతో పాటు ప్రజలు సహకారం కూడా అందించాలని కోరారు. దుష్ట శక్తులందరూ వెళ్ళిపోయి గడ్డం వంశీ గారు భారీ మెజార్టీతో గెలవాలని ఇలా దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. ఏదైతే బీజేపీ అభ్యర్థి ఉన్నాడో మన గోమాత శ్రీనివాస్ గారు, ఈ గడ్డం ఫ్యామిలీకి అర్హత లేదు, పెద్దపల్లి మీ జాగిరా అని మన ఈ గోమాత శ్రీనివాస్ గారు అంటున్నారు. గోమాత శ్రీనివాస్ గారికి అర్థమైంది పెద్దపల్లి ఈజ్ ఏ బ్రాండ్ ఆఫ్ గడ్డం ఫ్యామిలీ అని ఆయనకు అర్థమైంది, కాబట్టి ఆయన అటువంటి వ్యాఖ్యలు చేస్తుండో ఆయన ఓడిపోవడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. ఇప్పటికైనా ఇద్దరు అభ్యర్థులు విరమించుకుంటేనే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలా ఇద్దరికైనా బెస్ట్ క్యాండిడేట్ ఎవరు అంటే యంగ్ డైనామిక్ వంశీ అని ప్రజలు నమ్ముతున్నారు. రాబోయే ఎన్నికల్లో వంశీ గారు 2 లక్షల మెజార్టీతో గెలవబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కొందరు దళితుల మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. విభజించి పాలించే రాజకీయాలు సరికాదన్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు ఎంఆర్పీఎస్ నేతలు, కార్యకర్తలు. కార్యక్రమంలో వంశీకృష్ణతో పాటు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు పాల్గొన్నారు. మతం మీద, కులాల మధ్యలో ఇది ఆల్మోస్ట్ బ్రిటిష్ పరిపాలన లెక్క ఉన్నది. ఎందుకంటే అప్పుడు బ్రిటిషర్స్ కూడా మన దేశాన్ని పరిపాలించాలంటే హిందూ ముస్లిమ్స్ అని చెప్పి డివిజన్ తీసుకొచ్చినారు. ఇప్పుడు కూడా అదే చూస్తున్నాం మనం. దళితులనే స్ప్లిట్ చేసి వీక్ చేద్దామని ఏదైతే ఆలోచన ఉన్నదో అది చాలా తప్పు. దాన్ని నేను ఖండిస్తున్నాను. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వంశీకృష్ణకు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు ఆలయ అర్చకులు. అప్పుల పాలైన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేలా దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరారు గడ్డం వంశీకృష్ణ. ఈరోజు భగవంతుని ప్రార్థన చేసినాను. ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం ఒక అప్పుల పాల రాష్ట్రం అయిందో, ప్రజల మీద చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. దాని నుంచి విముక్తి పొంది మంచి దారిలో, మంచి బాటలో నడిపించేటట్టు ప్రజలందరూ సుఖ సంతోషంగా బతకాలని చెప్పి దేవునితో ప్రార్థన చేయడం జరిగింది. అందరు ప్రజలు, తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు బాగుండాలి, అభివృద్ధి బాటలో నడవాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థించుకోవడం జరిగింది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాటిపాముల నాగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గొల్లపల్లి మండలం భీమ్రాస్పల్లి గ్రామాల్లో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత గొల్లపల్లి మండలం ఇస్రాజ్పల్లి గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు సంకటి చంద్రశేఖర్ గత 3 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డ వ్యక్తి ఇలా మృతి చెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు వంశీకృష్ణ.